నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, మన తోటలో పెరటి తోటలో కొన్ని కూరగాయలు వచ్చినాయి, తెచ్చుకుందాం. ఇప్పుడు సంతోష్ని అయితే ఇక్కడ కూర్చోబెడతా. సంతోష్కి లోపలికి రానికి రాదు కదా, నేను తెంపుకొస్తా, కూర్చో ఇక్కడ, సరేనా? హాయ్ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హాయ్. పోతున్నా నేను. చూడండి, ఇట్లా లోపలికి అయితే పోతున్నా నేను. ఇక్కడ చూడండి, బీరకాయలు అయితే కనిపిస్తున్నాయి, మళ్ళీ ఎన్ని వచ్చినావో చూద్దాము. ఇదంతా వంకాయ నారు, టమాటా నారు, మిరప నారు పెట్టుకున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బీరకాయ ఉంది. ఇది చూడండి, బీరకాయ అయితే వచ్చింది, లేత ఎంత బాగుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బీరకాయ ఉంది, కానీ ఇది ముదిరింది, ఇది విత్తనాలకు వస్తుంది, విడిచి పెడుతున్నా. ఇంకొకటి లోపట్టుకుంది, ఇది కూడా చిన్నగానే ఉంది, కానీ లేతగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇది చూడండి, ఇంకొక బీరకాయ. ఇక్కడ చూడండి, ఇంకొక బీరకాయ. ఇది మూడు బీరకాయలు అయితే వచ్చినాయి, మళ్ళీ చెట్టుకున్నావో లేవో. ఇంకొక చెట్టు కూడా ఉంది అక్కడ. ఇక్కడైతే వంకాయలు ఉన్నాయి, కొన్ని తెంపుకుందాము. బీర చెట్లు ఇప్పుడు వేసినాయి కాదు, ఇప్పుడు వేసినవి అయితే మొలుస్తున్నాయి. పోయినసారివే ఉన్నాయి కదా, అవే కాస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి వంకాయలు. చూడండి, తెంపిన కొద్దిగా వస్తున్నాయి, లేతగా ఉన్నాయి. వర్షాలు పడుతున్నాయి కదా మంచిగా. చాలండి, మన ఇంటి పూర్తి వెళ్ళినా కూడా చాలు. అవి విని విని రోజు ఒక ఐటెం అయితే వెళ్తుంది మాకైతే. రోజు ఒక ఆకుకూరలన్నా, ఒక కూరగాయలు, వంకాయలన్నా, బెండకాయలన్నా, ఏదో ఒకటి వెళ్తుంది అన్నట్లు. బెండకాయలు అయితే ఎన్ని రోజులు కాలేవు, కానీ ఇంక ఇప్పుడైతే అవుతాయి. ఇంకా టమాటాలు అన్నీ పెట్టుకున్నా కదా. పాలకూర, తోటకూర ప్రతి ఒక్కటి వస్తుంది మన దగ్గర అయితే. సంతోష్నేమో చెట్టు కాడ కూర్చోబెట్టిన, నేను చూసుకుంటా కూర్చుంటాడు అయినా, నేను కనిపిస్తా. లోపలికి వస్తే ఇబ్బంది అవుతుంది సంతోష్ ఇక్కడ వస్తే, అందుకే సంతోషం తోలుకరాను. చూడండి ఎంత బాగున్నాయి వంకాయలు. చూడండి, ఏ మందులు వేయకుండా మనకు అసలు ఇట్లా వండించుకొని తింటే చాలా మంచిది. మన కిచెన్ వేస్ట్ కదా, కొంచెం ఎరువు, పశువుల ఎరువు అంతే. నేను వేసేది ఏది వేయను నేను. అయినా కూడా ఎంత బాగా వస్తున్నాయి చూడండి కూరగాయలు. ఖర్చు లేకుండా, ఏం ఖర్చు పెట్టకుండా చేసుకోవచ్చు మనం ఇట్లా. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత లేతగా ఎట్లా ఉన్నాయి చూడండి వంకాయలు. చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఇంకా బీరకాయలు, వంకాయలు చూడండి చాలు మనకి. ఎప్పటికప్పుడు వండుకుని ఇంక వస్తే చాలు కదా. ఇక్కడ చూడండి చిక్కుడు చెట్టు, ఇదైతే కట్టాలి. ఇదైతే కట్టిన మంచిగా పైకి పోయింది, ఇది కూడా కడతా. ఇంకా ఇక్కడ కూడా మొలిచినాయి మళ్ళీ చిక్కుడు చెట్లు, ఇవి కూడా కట్టేస్తా పైకి. ఇదంతా మిరపనారు పెట్టుకున్నా చూడండి. ఇక్కడ మొత్తం, ఇక్కడనేమో బెండిత్తులు వేసుకున్నా, ఇంకా మొలుస్తున్నాయి. ఇవి 4 నెలల బెండిత్తులు. ఇక్కడ చూడండి, అక్కడ సైడ్కి మొత్తం కాకరిత్తులు, బీరిత్తులు పెట్టుకున్నా. అక్కడ మొలిచినాయి చూడండి, ఇక్కడ మొలవలేదు. ఇక్కడ లేట్ పెట్టుకున్నా, అక్కడ చూపింది, అక్కడ మొలిచినాయి చూడండి. బీర చెట్లు అయితే మంచిగా మొలిచినాయి. చాలు ఊకే ఉండకుండా మనకి ఇంటి పూర్తి వెళ్తాయి కదా అని ఇట్లా పెట్టుకుంటాను నేనైతే. నేను పెద్ద పెద్ద పనులు అయితే నేనేం చేయను, మా సార్, మా పెద్దబాబు చేస్తారు. ఖాళీ నేను ఇత్తులు వేయడానికి, కూరగాయలు తెంపుకోవడానికి మాత్రమే నా పని. ఎందుకంటే సంతోష్ ఉంటాడు కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ నేను అలసిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఏం నన్ను చేయనియరు, వాళ్ళు చేస్తారు ఎక్కువ. మొత్తం ఈ తోట పని చేసుకొని సంతోషం చూసుకోవాలంటే నాకు ఇంకా చేత కాదు కదా. ఎందుకంటే మంచిగా కూరగాయలు కూడా వెళ్తున్నాయి కదా, వాళ్ళకు కూడా ఇష్టం అనిపిస్తుంది, చేస్తారు. ఇక చూడండి, ఇన్ని అయితే వంకాయలు వచ్చినాయి, ఇంకా సరిపోతాయి, ఉన్నాయి కొన్ని, కానీ
ఇప్పుడైతే సరిపోతాయి. ఒక 3 బీరకాయలు వచ్చినాయి. ఇక చూడండి, మనం సంతోష్ దగ్గరికి అయితే పోదాము. ఇంత లేతగా ఉన్నాయి చూడండి వంకాయలు అయితే. నానా తెంపుకొచ్చినా చూడు, పట్టుకో ఫ్రెండ్స్కి చూపి, అమ్మ తెంపుకొచ్చిందని చెప్పు, చూపి పట్టుకో. చూడండి వంకాయలు బీరకాయలు అయితే తెంపుకొచ్చిన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పు నాన్న, బాయ్ చెప్పు. బాయ్. మేము వంట చేసుకుంటాం పోయింగా.